టీఆర్ఎస్ చీఫ్ కవిత మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చిలక పలుకులు వలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? మన వాళ్ళు తిరుపతిలో ఉంటారు మెంబర్స్. ఎందుకోసం ఉంటారు? తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసలో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది కాబట్టి అక్కడ కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తెలంగాణలోకి ఇస్తారు, తమిళనాడులోకి ఇస్తారు, అందరికి ఇస్తారు మెంబర్లు. మీరు యాదాద్రిలో మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన దాంట్లో వేరే ప్రాంతం వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అడిగేటోళ్ళు ఎవరు లేరని అనుకుంటారా మిమ్మల్ని? మొన్న బయోకాన్ కంపెనీలో 200 మంది పిల్లల్ని తెలుగు మాట్లాడితే తీసేయండి, 200 మంది పిల్లల్ని తీసేసారు. ఏం మాట్లాడదు మీ ప్రభుత్వం? ప్రతి హాస్పిటల్లో ఇవాళ కేరళ ప్రాంతం నర్సులకు ఎక్కువ పైసలు ఇస్తారు, తెలంగాణ ప్రాంతం నర్సులు అంటే తక్కువ పైసలు ఇస్తారు. మాట్లాడదు మీ ప్రభుత్వం. ఈ అలెమ్ రెజొనెన్స్ ఇటువంటి కాలేజీలో వచ్చి బాత్రూమ్లు కడిగేటోళ్ళని కూడా తెలంగాణలో పెట్టుకుంటలేరండి. ఎక్కడున్నాం మనము? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు? ఇక నారాయణ చైతన్య కాలేజ్ ఉన్నది, 2 ఆంధ్ర ప్రాంత కాలేజీలే. మొన్న తీసేసారు నారాయణ కాలేజీలో 200 మందిని. సంవత్సరం మధ్యలో తీసేస్తే టీచర్లకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? తీసేసేదంటే ఇయర్ ముంగట తీసేయాలి. మిడిల్ ఆఫ్ ద ఇయర్ తీస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది? మరి ఇన్ని అన్యాయాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడదు మీ ప్రభుత్వం? తెలంగాణ ప్రజలు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇలా ప్రభుత్వం ఏమో కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఆంధ్ర ఏజెంట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రితోని నడుస్తున్నది. మరి ప్రశ్నించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా మాట్లాడిందా అండి ఈ అంశాల మీద? ఆ ఒరిస్సా అమ్మాయి చనిపోతే ఒక్క మాట కూడా ఇంతవరకు బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్కరు కూడా మాట్లాడలే. ఎందుకోసం? ఏం లాలూచి ఉంది? లండన్ లాలూచి. ఇది ఫ్రెష్గా నిన్నగాక మొన్న జరిగింది లండన్లో మీటింగు, దాని ప్రభావం ఏమో అని నేను అనుకుంటున్నా. దాని గురించి కూడా చెప్తా మీకు. నారాయణ చైతన్య కాలేజీలు వీటి మీద ఎన్నడూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గారు మాట్లాడరు. నేను ఇదివరకే చెప్పిన మీకు, గుంటనక్క గారు పాలు అమ్ముకుంటారు నారాయణ చైతన్య కాలేజీలో కాబట్టి ఒక్క మాట మాట్లాడరని. వ్యాపార సంబంధాలు ఉన్నారు కాబట్టి మాట్లాడరు. కేటీఆర్ గారికి ఉన్న ఆంధ్ర ఫ్రెండ్స్ వాళ్ళకున్న పర్మిషన్ల సంగతి మీకు తెలిసి నేను చెప్పే అవసరం లేదు, అందుకని వారు మాట్లాడరు. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మౌన దీక్ష బట్టి కూర్చున్నది. మీ అందరికీ తెలుసు నా దగ్గర విస్పష్టమైన ఆధారాలు లేకపోతే నేను మాట్లాడానని. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారిని, మీకు గుంటనక్క గారికి, గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఏం కూడా లండన్లో లాలూచి జరగకపోతే మీరు అర్జెంటుగా క్విట్ ప్రో క్వో కేసు ఫైల్ చేయాలి హరీష్ రావు గారి మీద. ఎందుకోసం చెప్తున్నా? నారాయణ చైతన్య 2 కాలేజీలలో దాంతోపాటు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, కిమ్స్, యశోద, అపోలో, బసవతారకం, ఒమేగా, అరవిందో, డాక్టర్ రెడ్డీస్, విరించి, కామినేని, ఎంఆర్ఎఫ్, ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా ఎంఆర్ఎఫ్ హాస్పిటల్ కాదు, కామినేని, విరించి, బసవతారకం, ఒమేగా, అపోలో, యశోద, ఇవన్నీ హాస్పిటల్స్. ఈ అన్ని హాస్పిటల్స్ వాళ్ళ సొంత పాల కంపెనీలో మిల్చి వెబ్సైట్లో పెట్టి నేనేమో కథలు చెప్తలేను. అంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సతీమణి నడిపేటటువంటి కంపెనీ ద్వారా ఈ అన్ని కంపెనీలకు, ఈ అన్ని హాస్పిటళ్లకు పాల సప్లై చేస్తున్నారండి. అంటే చిన్న కాదు. తెలంగాణ ప్రజలకు నేను లెక్కలతో సహా చెప్తున్నా, ఈ హాస్పిటల్స్కు కోట్ల రూపాయల పాలన సప్లై